సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్బీటబుల్ బాయ్స్ 187. ఈరోజు నేను ఇంకా మా తమ్ముడు లక్కీ అయితే ఒక క్రేజీ లెవెల్ ప్రాంక్ చేస్తున్నాం ప్రణవ్ ఇంకా ధనుష్ పైన. మీరు అనుకోవచ్చు మొత్తం వాళ్ళపైన ఎందుకు చేస్తారు, వేరే పైన అంటే ప్రజెంట్ మేమే ఉందాం ఇక్కడ. సో ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఏం ప్రాంక్ చేస్తున్నాం? సాల్టీ మ్యాగీ అంటే ఇప్పుడు మ్యాగీ అయితే చేస్తాం, వాళ్ళు అయితే మొత్తం ఫుల్ సాల్ట్ కలిపిస్తాం, వాళ్ళు మొత్తం తినేసి మొత్తం ఒకవేళ ఎక్కువ చేసినా కూడా వాళ్ళకి మొత్తం పడేస్తారని తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాం. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మా లక్కీకి అయితే షాప్కి పంపించేద్దాం. మీ నా షాప్కి అయితే మ్యాగీ తెచ్చేస్తాడు పో. సో గైస్ ఇప్పుడు చూడవచ్చు, ఇక బ్యాక్గ్రౌండ్లో కూడా మా టీవీలో అయితే నిన్న రిలీజ్ చేసిన వీడియో చూస్తున్నాం. ఎందుకంటే వీడియో చాలా మంచిగా వచ్చింది, కాకపోతే వ్యూస్ పోయినాయి కాబట్టి లైక్స్ తక్కువ వస్తుంది. ఆ వీడియో కూడా మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఇట్లా మా ఎడిటింగ్ అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా పిక్చర్స్ డిస్ప్లే చేయడం వల్ల అయితే కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడు ఎవరింట్లో అయితే వాళ్ళు ఉన్నారు, నేను మీకు ఒకసారి అయితే పోయి చూపిస్తాను. ఎవరింట్లో అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియకుండా అయితే మెల్లగా నేను ఇప్పుడు ఈ మ్యాగీ ఇట్లా చేసి అయితే వాళ్ళకి ఈ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సైలెంట్ ఉండి మీకు చూపిస్తాను నేను, అలా తెలియకుండా. సరే చూడవచ్చు, ధనుష్ అక్కడ పనుకొని చూడండి. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ధనుష్ అయితే పనుకొని టీవీ చూస్తుంది. అది చూడొచ్చు వేసి అక్కడ ధనుష్ అయితే కనిపించిండేమో. ఒకవేళ కనిపించకపోతే టెన్షన్ తీసుకోకండి, మళ్ళీ అనిపిస్తాడు. ప్రణవ్ అయితే ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు లక్కీ అయితే షాప్కి వెళ్ళిపోయిండు. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వాటర్ హీట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాం మ్యాగీ కోసం. చూడొచ్చు వీడియో ఆన్లైన్ ఉంది, ఇంకా దాన్ని ప్లే చేయాలి. ఇప్పుడు మన ఇంట్లోకి అయితే వచ్చేసినాం మనం. ఇళ్ళనే అయితే ఇప్పుడు మనం మ్యాగీ కుక్ చేసేది. వాళ్ళకైతే మొత్తం క్రేజీ అయిపోతుంది, వాళ్ళు వేస్ట్ చేస్తారు. మన లక్కీ కూడా వచ్చేసిండు, అక్కడ పెట్టే. వాళ్ళకి మొత్తం ఇప్పుడు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పైన ఇంత నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్. లక్కీ ఆ గ్లాస్లో వాటర్ నింపేసి ఒక వాళ్ళ పోసి వాళ్ళు మొత్తం మెంటల్ అయిపోవాలి ఈరోజు. వాళ్ళు ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే మీరు అనుకోవచ్చు ప్లాన్ చేసి చేస్తున్నామని. మేము ప్లాన్ కూడా వేయలే, నేను మా తమ్మునికి మా ఇద్దరికి ఐడియా వచ్చింది. అయితే మేము ఇద్దరమే అయితే పోసేది. ఇంకా కొంచెం పోయి హాఫ్ పోయి పోసేది. చాలా ఆపే. సో గైస్ ఇది ఏం స్క్రిప్టెడ్ కాదు. ఎవరింట్లో అయితే నేను ఇప్పుడు మీకు పైకి కూడా చూపించిన కదా, ఎవరింట్లో అయితే వాళ్ళు ఉన్నారు పోయి చూపించి వచ్చిన. లడ్డోడు ఫోన్ చూసుకుంటుండు. ఇది స్క్రిప్టెడ్ ఏం కాదు. ఇప్పుడైతే మేము ఇద్దరమే ఇక్కడ పర్సనల్గా అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ కూడా పోసేసినాం. మ్యాగీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లా డౌట్ వస్తుంది, ఏందన్నా నువ్వు పిలిపించి మ్యాగీ వేస్తున్నావు అని. ఈ కెమెరా మేము ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు కెమెరా అయితే మీకు సీక్రెట్ ప్లేస్లో పెట్టేస్తా. ఏడంటే ఆడ పైన విండో కనిపిస్తుంది చూడండి, అదే ఆ లైట్ దగ్గర అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫోన్ పెట్టేస్తా. వాళ్ళకి ఇంత కూడా డిఫరెన్స్ తెలియదు అసలు మనం ఇది చేస్తున్నాం అన్నట్టు. మనకి వాయిస్ క్లియర్ ఉంటుంది, ఎందుకంటే నేను మొబైల్ ద్వారా రికార్డింగ్ చేస్తున్నా వాయిస్, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మ్యాగీ అయితే అయిపోతుంది, వాటర్ కూడా హీట్ అయిపోయింది. లక్కీ అది కట్ చేసి వేసారా మ్యాగీ. ఇదో సీజర్ అటు ఇటు అయితే క్రేజీ లెవెల్ వీడియో అయితే గైస్. మొత్తం లాస్ట్ దాకా వెయిట్ చేసి మంచిగా చూడండి, మంచిగా జోక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఎక్కువ చూడాల్సింది ప్రణవ్ అంది, ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన జోకింగ్ స్టైల్స్ మొత్తం వేరే ఉంటుంది. ఆయన మొత్తం వేరే ఉంటుంది. సో మన లక్కీ అయితే మెల్లగా లక్కీ అయితే మ్యాగీ చేసేస్తుంది. ఇది చిన్నది తెప్పించిన, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ చేసినాం అనుకో, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోయి వాళ్ళు తినకుండా పడేసినాం అనుకో, అనవసరంగా మ్యాగీ వేస్ట్ అవుతుంది. వేస్ట్ చేయడం ఎందుకని 5 ఇప్పిది అయితే తక్కువ చూడవచ్చు, ఎంత చిన్న ఇలా తక్కువ క్వాంటిటీ అయితే చేపిస్తుంది.
అసలు అనుకోలేము మేము ఈ వీడియో తీస్తామని, సడన్గా గుర్తొచ్చేసింది. ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి నేను లక్కీ ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ చేసినాం. ఏం కావాలి? గంటే కావాలా? సో లక్కీ ఎట్లుంటుంది వీడియో? మొత్తం క్రేజీయా? మాట్లాడరా గట్టిగా? మస్తు ఉంటుంది వీడియో. మీ అన్న పైన మరి ప్రాంక్ చేస్తుంది, ఏం కాదా? మన లక్కీ మంచిగా కూర్చొని ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే చేస్తున్నాం ఇది మొత్తం. సో మ్యాగీ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి గైస్. సో గైస్ ఇప్పుడు మన మ్యాగీ అయితే అయిపోయింది. ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసేస్తుండే మన లక్కీ. వేసేది తొందరగా. మంచిగా ఉండు జర, కాకపోతే సాల్ట్ ఎక్కువ వేసే మొత్తం, సరేనా? వాళ్ళు మొత్తం ఈరోజు మెంటల్ అయిపోవాలి. వాళ్ళు ఎప్పుడు అనుకోరు కూడా మేము ఇట్లాంటి ప్రాంక్ చేస్తామని. వాళ్ళకి ఎప్పుడు కూడా డౌట్ ఉంటుంది. ఎందుకంటే మేమేమనుకున్నా అంటే స్క్రిప్టెడ్ అంటే మేము తీసిన ఇప్పటివరకు వీడియోస్లో 1-2 స్క్రిప్టెడ్ అయింది, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు మన లక్కీ అయితే కలిపేస్తుండు మసాలా, వేసేసిండు ఆల్రెడీ. మిక్స్ చేసి ఒకసారి మంచిగా. కాలుతుంది మరి అందుకే. వాటర్ ఎక్కువ వేసేసినావు. కొంచెం తీసే గ్లాస్ తోటి. అవును, ఆ గంటతోటి తీసే అట్లా పోసే అటు. కొంచెం మంట ఎక్కువ పెడితే కొంచెం బాయిలింగ్ పోతుంది. సో గైస్ ఇప్పుడు వాటర్ కొంచెం ఎక్కువైపోయింది ఇందులో, అందుకే కొంచెం తీసేస్తున్నాం. ఇంకా ఒక్కసారి తీసి ఆపే, చాలా ఆపే ఉండని ఇంకా. సో ఇప్పుడు మన టైం అయితే వచ్చేసింది, ఎందుకంటే ఇప్పుడు మనం సాల్ట్ అయితే కలిపేసుకుంటున్నాం. లక్కీగా సాల్ట్ మొత్తం నింపి 2-3 స్పూన్లు వేసి. సో గైస్ మన మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు సాల్ట్ వేసి ఒక 2 minutes బాయిల్ చేస్తే అయిపోతుంది. ఇగో 1 స్పూన్ మొత్తం నింపి వేసేసాను. వేసి ఒకటే దగ్గర ఇట్లా స్ప్రింకిల్ చేయి మొత్తం. తింటే మొత్తం వాళ్ళకి ఏం లేదు, ఇక తినేసి ఉరకాల రెడీకి. సో గైస్ ఇప్పుడు 3rd స్పూన్ ఇది మొత్తం ఫుల్గా వేసేసినాం. చాలా హాఫ్ వేసే, హాఫ్. సో చూడొచ్చు కదా గైస్, ఇప్పుడైతే 3.5 స్పూన్స్ వేసేసినాం. సాల్ట్ అయితే ఫుల్ వేసేసినాం. వాళ్ళు తినాలంటే ఇప్పుడు మనకు మొత్తం వేరేలా అనిపిస్తుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసినాం కాబట్టి ఆల్మోస్ట్ మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ బాక్స్ ఎక్కడైనా అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకొక హాఫ్ మినిట్ అంతే. ఇంకో హాఫ్ మినిట్ ఉంటే అది అయిపోతుంది. ఏం లేదు, జస్ట్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఇంకా సాల్ట్ మెల్ట్ అయ్యేసరికి అయిపోతుంది. మంచిగా కలుపు. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అలా తిన్నప్పుడు అలా రియాక్షన్ చూడండి, మొత్తం మెంటల్ అంటే మెంటల్ ఉంటుంది. వాళ్ళకి డౌట్ రావద్దంటే నేను కావాలంటే మళ్ళీ ఫేక్ ఇంట్రో తీస్తాను. అదే వీడియో స్టార్టింగ్లో చెప్తాం కదా, వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్లా అని. అలా చెప్పి మళ్ళీ చేస్తా, ఎందుకంటే అలాగ డౌట్ రాకుండా. అటు చేసి అయితే వీడియో అయితే మస్తు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియో పైన కూడా వ్యూస్ వచ్చింది కానీ మాకు సబ్స్క్రైబ్ వస్తుంది మెల్లగా, కానీ కాకపోతే లైక్స్ వస్తలేవు. ఈ వీడియో మీద అయితే మేము ఖచ్చితంగా 50 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అయిపోయింది అలాగే. అయిపోయింది గైస్ ఆల్మోస్ట్ మ్యాగీ. ఆఫ్ చేసి ఇక ఉండను, అట్లయితే వాళ్ళని నిలుచుకొద్దాం. సో గైస్ ఇప్పుడైతే వాళ్ళ ఇందాక పోయినట్టు చూపిస్తున్నా, మన టీవీ ఇక్కడ ఉంది, ఇట్లానే ఉండని. ఇప్పుడు పోయి అవుతాయి అలా నిలుచుకోద్దాం. వాళ్ళకి అస్సలు తెలియదు మొత్తం. ప్రణవ్ ఇట్రా. ధనుష్ ఇట్రా. వీడియో తీస్తున్నాం. ఏంటంటే మేము మ్యాగీ ప్రిపేర్ చేసినాము, అందరం కలిసి తిందాం. మ్యాగీ తిందాం రా. ఆడు కానీ వీళ్ళు. రే ప్రణవ్ జల్దీ రా.
పన్నెండు మన ఇంటికి రా. ఇటు రా ఒకసారి బయటికి రాను. గ్యాస్ మన ధనుష్ అయితే వచ్చేసిండు. అరే సిగ్గుపడుతున్నావు ఏంద్రా నాయన, ఇప్పటిదాకా ఎప్పుడు వీడియోస్లో రాలే. దా ఇటు చూడు ఒకసారి, నీ ముఖం చూపి. గ్యాస్ మన ప్రణవ్ కూడా వచ్చేసి మీకోసం మ్యాగీ ప్రిపేర్ చేసాం, అందరం కలిసి తిందాం. దా జల్దీ రా, లేట్ చేయకండి. దా జల్దీ రా. దా అరే మ్యాగీ తినండి. ఆన్లైన్ ఉంటాయి మరి, మీకు పిలిచినప్పుడు వీడియో క్లిప్ రావాలి కదా. గైస్ మన పర్పుల్ అయితే వచ్చేస్తుండు. నేను పేరు పర్పుల్ అని పెట్టిన, వచ్చేస్తుండు. అరే నీకు డౌట్ కొట్టాల్సిన అవసరం ఏం లేదు, అలా ఏం కలపని. నేను జస్ట్ మ్యాగీ ఆడే తెచ్చిండు, ఆడే ఉండిండు. అడుగు. అరే చెప్పరా లకి, నువ్వే ఉండినావా చెప్పరా. నేనే అండినా, అక్కడ పోయి కిచెన్ లో పవర్ చూడుకో. సరే దా, వీడియో ఆన్లైన్ ఉంది. అరే మీగో అలాగే ఆ టీవీ ఆన్ చేసేదైనా వీడియో సెట్ వాళ్ళు చూస్తారు, మన అబ్బాయి మ్యాగీ తీసుకోదాం. స్మెల్ ఎట్లా వస్తుంది మొత్తం. అరే ఎప్పుడైనా పండుకొని తీసినావా రా. ఏంది మళ్ళీ చెప్పు, గట్టి చెప్పు. ఏమో తేడా కొడుతున్నా. తేడా ఏముందిరా అయ్యా, మ్యాగీ తినని. చూడొచ్చు గైస్, మన లాస్ట్ వీడియో అయితే ప్లే చేస్తుంది. సౌండ్ బాగా ఆన్ చేయి. చూసినావా వీడియో, లైక్ కొట్టినావా గైస్? మా ఛానల్ వాళ్ళకి నేనే రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇలా లైక్ కొట్టమని. నేను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మెన్షన్ చేసిన దాకా ఇలా తెలియదు అసలు. ప్రతిసారి నేను వీళ్ళకి మొత్తుకోవాలి, అరే వీడియో చూసి లైక్ కొట్టుర్రా అందరికి చెప్పిర్రా అని. సో వీళ్ళు ఇద్దరు వచ్చేసారు కదా, వీళ్ళకి లేట్ చేయకుండా అయితే ఇప్పుడు మనం మ్యాగీ చేసేద్దాం. దారా లక్కీ, ఇగో అక్కడ నుంచి 2 బౌల్స్ తీసుకో. ఇప్పుడు మనం స్పూన్స్ కూడా తీసేసుకోము. అలా అయితే వచ్చేసారు. ఇప్పుడు అలా తింటే అయితే మెంటల్ అయిపోవాలి, మెంటల్ అంటే మెంటల్. ఇక వేసి పైకి ఎక్కి వేసాము. ఇంకో స్పూన్ ఉంది, అది కూడా మ్యాగీ. దీంతో అయితే అజయ్ చేయించేద్దాం. ఇంత చిన్న చిన్న సరిపోతే యారా. ఒకసారి అయితే మళ్ళీ గట్టిగా కలిపేసుకున్నాం. సాల్ట్ మొత్తం వేసి వాళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళకి ఫుల్ డౌట్ కొడుతుంది, కానీ మనం ఎట్లనో అట్లా మేనేజ్ చేసేసినాం. ఇప్పుడైతే అక్కడ బయట కూర్చున్నాడు, టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళకి ఏం చేసినా తెలియకుండా వేసాలి. ఇప్పుడు మన లక్కీ అయితే వేసేస్తున్నాడు. ఆడు మ్యాగీ వేస్తుండు, ఆగు. జల్దీ వేయరా, ఎంతసేపు వేసినావు? కింద పోయి పైకి లేదు. ఇప్పుడు అది కొంచెం వాటర్ వేసేసి ఆపే. చూడరా రే, మంచిగా స్మెల్ చూసుకోండి. నీకు అంతా డౌట్ పడుతుంది, చూడరా. ఏం వేసినారా అన్న? నేనే వేసినా, కవర్లో అనిపిస్తుంది. షుగర్ వేసినవేంది? అమ్మారే ఏంద్రా నువ్వు అట్లా. టెక్నాలజీ. ఏంది టెక్నాలజీ? లైటర్లో ఏం టెక్నాలజీరా? మీ ఇంట్లో లేదా? న్యూ టెక్. ఏం న్యూ టెక్? మంచిగా చెప్పు. న్యూ లైటర్. ఏమంటే ఏ లక్కీ, ఇప్పుడు ఇలా వేసి ఈరోజు వేస్తావారా నువ్వు? మరి ఏ మరి జల్దీ జల్దీ. ఈరోజు నువ్వు ఇట్లా వేస్తే కాని పని. కానీ ఎవడు ఇటు రమ్మనానికి కథలు ఆడకుండా సక్కా రమ్మను. సో అయితే మనం మ్యాగీ అయితే వేసేసాం. అరే ఇద్దరికి ఒక స్పూన్ ఇచ్చి దా. ఇప్పుడు అది పట్టుకొచ్చి గైస్ ఇప్పుడు మ్యాగీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని రమ్మను రా. ఇక మన వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. ఈ వీడియో అయితే హైలైట్ వచ్చింది మనది. సో ఇప్పుడు ఏం చేయమంటే ఆగురా, నేను ఒక టైమర్ పెడతా. ఇది ఫుల్ కాలుతుంది. ఇప్పుడు కాలుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మంచిగా కింద కూర్చోండి, చెప్తా. అట్లాకి కిచెన్లో లైట్ ఆఫ్ చెప్పు. కింద కూర్చోండి. ఇప్పుడు లడ్డువాడు కొంచెం ఇది వాటర్ ఎక్కువ కాబట్టి ఇంక ఇది ఇచ్చేసిన ప్రణవానికి ఇచ్చేది. ఆగురి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ
సేమ్ 1.5 minute టైమర్ ఇస్తా. మీరు ఏం చేయాలంటే ఆగు ఇంకోటి ఇప్పుడు ఇగో నేను స్టార్ట్ చేయాలన్నప్పుడు స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 1.5 minute ఉంటుంది మీకు. ఎగ్జాక్ట్ 1.5 minute కంప్లీట్ చేయాలి. అలా ఇంత అది కూడా ఉండదు, వాటర్ కూడా ఉండదు, అసలు అది పీస్ కూడా ఉండదు. పొచ్చు అరే మీకు ఎందుకు డౌట్ వస్తుందిరా నేను అంతా మంచిగా పిలిచి తినిపిస్తుంటే. రెడీయా? ఆగు. ఏం స్మెల్ వస్తుంది చెప్పురా, అంతగానో స్మెల్ చూస్తున్నావు మరి. సరే రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్. చలో స్టార్ట్. ఏదో తేడాగా ఉందేంటి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ప్రణవ్ ఏమైందిరా? ఇది ఏమైంది అట్లా మెలకలు తిరుగుతుంది? అరే ఎంతగానో సాల్ట్ వేసినావు నువ్వు? నేను ఎంత వేసినా ఇంత ఒక్క స్పూన్ అరే ఆడు ఎక్కువ గింజ వేసిండే మన పాపం మన చిన్నప్పుడు. చల్ నీకు అసలు ఇచ్చి తప్పు పని చేసిన నేను. తినరా ఏమై? అరే మీకోసం నేను అంతా జ్యూస్ తాగవు, మ్యాగీ తింటావా? తినే పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. లడ్డు వాటర్ తాగకుండా జస్ట్ మ్యాగీ తినే. ఎంత సాల్ట్ వేసినావురా నువ్వు? నేను ఒక్క స్పూన్ ఆఫే వేసినానా? నేను చెప్పిన వీళ్ళేమో వేసినా చెప్పిన. అరే ఎంతగానే వేసినావురా నువ్వు? ఒక్క స్పూన్ ఆఫ్ వేసినానా? ఏమైందిరా? సరే అది వాటర్ తాగకుండా తినేస్తాను తినే. తినే తిందా ఇగో తింటా. కొంచెమే తినిపి. ఒరే రే ఉన్నది నేను కలకరా. నువ్వు ఎంతగానో సాల్ట్ వేసినావు అసలు? నేను ఒక్క స్పూన్ ఆఫ్ వేసిన. ఆఫా? అరే 2 స్పూన్లు వేసినారా గ్యారంటీ. అస్సలు మీరు నన్ను పిలవంగా నాకు తెలిసిపోయింది మ్యాటర్. ఏమో తింటా. సరే జల్దీ కంప్లీట్ చేయరు మరి, వీడియో లెంత్ అవుతుంది. ఉప్పు ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైందా? గ్యాస్ ఇలాకైతే మొత్తం అటిట్ చేసి మంచిగా ఉందా మరి? ఇలా నిజంగా చెప్పు. ఏం నేను దుడి చేస్తాను, ఏం కాదు. ఎద్దురా నేను ఇందాక ఒకటి తిన్నా, నాకు ఆకలి అవుతుందని మా అమ్మ వండేసి. సో గైస్ అటిట్ చేసి అయితే ప్లాన్ మొత్తం వర్కౌట్ చేసేసినాం. మొత్తం వర్కౌట్ అయిపోయింది. వీళ్ళు మొత్తానికి అయితే బిస్కెట్ అయిపోయారు. మేము స్టార్టింగ్లో ఇంటికి పిలిచేటప్పుడు వీడు స్మైల్ ఇచ్చినప్పుడు వీడు రావడమేమో అనుకున్నా. వెళ్ళిపోయిండు అని వీడు చెప్పిండు, కానీ వాడు ఈడనే దాచుకొని ఉన్నాడు. అటు చేసి అయితే తినిపించేసినాం. ఆడు మొత్తం తినకపోయినా కొంచెం తిన్నా చాలు, ఎందుకంటే మాకు మా ప్లాన్ అయితే వర్కౌట్ అయినాడు. ఏడికో ఇగో వెళ్ళిపోతున్నా అయ్యోటి. ఏమైంది తిను? తినరా ఏమవుతుంది? ఎట్లా కారం ఉందా లేకపోతే ఉప్పు? పోలకి వాటర్ నింపుకొని చెప్పు. గట్టే చెప్పు, ఇక్కడ నింపియాలి. 10 నిమ్మకాయలు అంత ఉప్పు ఉంది. ఏమైంది ప్రణవ్? గాయస్ ఇలా జీవితంలో వీళ్ళు ఎప్పుడు కూడా ఇంత సాల్టీ తిని ఉంటాడు. ఇలాగే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు చేపించేసినాం మనము. అసలు మేము ఏమనుకున్నాం అంటే వీళ్ళు ఒక్క స్పూన్ తినగానే అవుట్ అవుతారేమో అనుకున్నాం, కానీ ఇద్దరు అయితే 2-3 స్పూన్లు తినేసారు. అటు ఇటు చేసి అయితే ఇలా మొత్తం ప్లాన్ అయితే వర్కౌట్ చేసినాం. సో మన క్రెడిట్ గోస్ టు లక్కీ, ఎందుకంటే మొత్తం కలిపింది ఈడే. చెప్పాలంటే 3.5 స్పూన్స్ అయితే సాల్ట్ కలిపింది ఈడు, మీరు చూడొచ్చు. 3.5 స్పూన్స్ సాల్ట్ కలిపిండు, వీడియోలో చూడొచ్చు. అటు ఇటు కలిపి అయితే వీళ్ళకి మొత్తం అయితే మొత్తం. ఇప్పుడు ఆ మ్యాగీ ఏం చేస్తారా? సరే తినే. అరే వద్దే వదిలేరా, ఆ టీవీ ఆఫ్ చేసాను. సో గైస్ ఇగో చూడొచ్చు మన ధనుష్ ఎంత స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడు కనిపించచ్చు. ఇగో మేము లాస్ట్ వీడియో తీసింది ఇది, మస్తు వచ్చింది వీడియో అయితే. ఇటు మొత్తం మెంటల్ అయిపోయిండు. సో సరే తీసేది అటు అవతల పడేయండి మరి మ్యాగీ. మంచిగా తింటారా అనుకున్నాం మేము. ఎంత మంచిగా మ్యాగీ తయారు చేస్తాం, మొత్తం వేస్ట్ చేస్తారు, వేస్ట్ కాదు. సార్ ఏంది నెక్స్ట్ టైం తినిపిస్తా, టెన్షన్ పడకూరి.
ఇప్పుడు 3.5 కలిపినాం, నెక్స్ట్ టైం 5.5 కలుపుతాం మీకోసం, ఏమైనా చేయగలుగుతాం. ఇగో సరే ఇటు రండి ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు మనము చేసిన అంత మంచి వంటకి మన రేటింగ్ తెలుసుకోవాలి కాబట్టి ఇలాగైతే అడిగి తెలుసుకుందాం. సో ధనుష్ ఎట్లుంది, ఇటు రారా అటు ఇటు పోతున్నావు, ప్రణవ్ రేటింగ్ ఇవ్వండి, ఎట్లుంది మా వంట? మేము ఎంతో కష్టపడి చేసినాం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. 0 5కి 0. సో గైస్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఫన్గా ఉందా లేదా అది ఇది మంచిగా ఎట్లుంటే మాకు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా చెప్పండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మేము ఇంకా మాకు కొంచెం గైడ్ చేస్తే మంచిగా ఉంటుందని. తినగానే ఇలా ముఖాలు మొత్తం చేంజ్ అయిపోయింది, వీడు మొత్తం అంతే అయిపోయింది, వీడు తెలుసుకుంటా కూర్చుండు. సో ఇలాగైతే స్వీట్ ఏమన్నా స్వీట్ అయితే చేపిస్తాయి ఇప్పుడు. సో ఇది ఈరోజు వీడియో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.